ఓం నమః శివాయ 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 నా స్టాండ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం శివరాత్రి సందర్భంగా ఒక వీడియోలాగ్ చేయడం జరిగిందనమాట. అది ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మార్హాన్ బాబు వచ్చిండు. ఓం నమః శివాయ 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 భజన జై ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 నా స్టాండ్. ఓం నమః శివాయ 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 ఇట్లా మరొకటి మధ్యలో పెట్టి మనం పూజ చేద్దాం. ఫస్ట్ బామ్ కాదు ఓం సెకండ్ పైట్ వేసుకోవా పైట్ వేసుకో. ఫస్ట్ తను వెళ్తున్నాం సెకండ్ చేసి కూడా పైట్ వేసుకో. ప్రత్యక్ష ప్రసారాన్ని సద్గురుతో చూడండి. ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటల నుండి మీ టాటా ప్లే ఆరాధనలో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 08066982256 కి బెస్ట్ కాల్ ఇవ్వండి. 2025 మహాశివరాత్రికి స్వాగతం. ఈ రాత్రి శివుని సాన్నిధ్యంలో మహాశివరాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని సద్గురుతో చూడండి. ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటల నుండి మీ టాటా ప్లే ఆరాధనలో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 08066982256 కి బెస్ట్ కాల్ ఇవ్వండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని టాటా ప్లే ఆరాధనలో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 08066982256 కి బెస్ట్ కాల్ ఇవ్వండి. రాత్రంతా ఉండే సంగీతం, నృత్యం, ధ్యానాలు ఇంకా వేడుకలతో ఈ శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమతనాథ మహేశ్వరాయ
మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంజ భృంగ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వ నరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యపటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతే శివేన సహ మోదతే ఇది శ్రీ పంచాక్షరీ మంత్రం సంపూర్ణం. శివుడికి మనం ఎంత అంగు ఆర్భాటాలతో అని కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామన్నది ఇంపార్టెంట్. అందుకే ఒక చిన్న చెంబుతో అభిషేకం నీళ్ళతో చేసినా కానీ శివుడు సంతృప్తి పడతాడంట. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ మేము మాత్రం మా ఇంట్లో ఉన్న ఈ మా కొద్దిపాటి సౌకర్యాలతో దేవుడికి మాకు అందినంతలో మేము నిష్ఠగా పూజ జరుపుకున్నాం అనమాట. మనం భక్తి శ్రద్ధలు అనేది దేవుడికి ఎప్పుడైనా ఇంపార్టెంట్. సో నాకు తెలిసినంత వరకు భక్తి శ్రద్ధలతో మేము చేసుకున్నటువంటి పూజా విధానం అనమాట ఇది. మా ఇంట్లో ఇది మార్కండేయుని పూజకు సంబంధించిన విగ్రహం, ఇది ఫోటో అనమాట. మా ఇంట్లో 5-6 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది. మార్కండే జయంతి రోజు ఈ ఫోటో పెట్టి పూజ చేస్తాము. ఆ తర్వాత ఇంక ఇవన్నీ ఫొటోస్ అనమాట. కిందనేమో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి పూజది కూడా ఉందన్నమాట. అయ్యప్ప స్వామి ఎందుకంటే మా అన్నయ్య అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడల్లా అయ్యప్ప సంబంధించిన పూజా విధానాన్ని పాటిస్తారు కాబట్టి అయ్యప్ప స్వామిది పెట్టడం జరిగింది. ఇంకా ఇంకా మిగతా అంతా ఇంకా మీకు అన్నీ చూపిస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము ఇంకా మంచిగా భక్తి శ్రద్ధలతో పూజ అభిషేకాలు అట్లా జరుపుకున్న తర్వాత మేము ఇట్లా ఒక పొద్దు అనేది విడిస్తామన్నమాట. అట్లా అని ఏదేదో తినము. 1-2 పండ్లతోనే ఒకటి రెండు పళ్ళతో తీసుకొని మేము పూజ అనేది ముగిస్తామన్నమాట. అఫ్కోర్స్ అందరూ అట్లా చేస్తారు, కానీ మేము మా ఇంట్లో చేసుకునే విధానాన్ని మీకు చెప్తున్నాను. మా ఇంట్లో అందరం మేము ఒక్క పొద్దు ఉంటాం, మా అమ్మ మా నాన్న తప్ప. మా ఇంట్లో అందరం ఇంకా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేము దేవుడికి సంబంధించి ఉపవాసాలు అయితే ఖచ్చితంగా ఉంటాం. ఇట్లా మేము దీపాన్ని వెలిగిస్తాం అనమాట. ఇది వచ్చేసి అఖండ దీపం అనమాట. రేపు పొద్దున వరకు ఇది ఉండేలాగా అందులో మా అమ్మ ఏం చేస్తుందంటే అందులో సగం నూనె సగము నీళ్లు పోసి దీపం వెలిగిస్తుంది. అట్లనే మేము కూడా అట్లనే అందరము వెలిగించడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క దేవుడి దండం పెడతా చెప్పినాను కదా, సాయి అయ్యప్ప స్వామి విగ్రహం అని. ఇంకా ఇక్కడ అంటే శ్రీ మహాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి, గణపతిది. మేము అభిషేకం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో ఇంకా శివలింగం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రతిరోజు ఏదేమైనా కానీ మా ఇంట్లో శివుడికి మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేస్తాము. అభిషేకం చేసిన తర్వాతనే మా రోజు అనేది స్టార్ట్ అవుతుంది. శివాష్టకం ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాదం సదానందబాదం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశాన్నమీడే గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగే ద్విశూలం శివం శంకరం శంభుమీశాన్నమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం వ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశాన్నమీడే వటాదో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం ఉమేశం గణేశం గిరీశం మహేశం
శివం శంకరం శంభుమీశాన్నమీడే గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పాన్నదేహం పరబ్రహ్మ బ్రహ్మాది వీర్యాం దమానం శివం శంకరం శంభుమీశాన్నమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంబోజనమ్రాయణ కామం దదానం బలీవర్తయానం సురానాం ప్రదానం శివం శంకరం శంభుమీశాన్నమీడే శరచంద్రగాత్రం ఘనానందపాత్రం త్రినేత్రం పవిత్రం దనేశ సమిత్రం అపర్ణకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశాన్నమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన్నమీడే స్వయం ప్రభాతే నరశూలపానే పటే స్తోత్రరత్నం త్రిహ ప్రాప్నరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రం సమాసాద్య మోక్షం ప్రయాత్. ఇది శ్రీ శివ అష్టకం సంపూర్ణం. జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం. ఇది మహాకర్పూర నీరాజనం సమర్పయామి.